నెల్లూరు పట్టణంలో పలు చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేసి 100కు పైగా బైకులు, ఆటోలను సీజ్ చేశారు. 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కర్డన్ సర్చ్ లో పలు చోట్ల గంజాయిని లభించడంతో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ సౌజన్య, డీఎస్పీ సింధు ప్రియా అలాగే సీఐలు, ఏఎస్ఐల ఆధ్వర్యంలో వేకువజాము నుంచే ఈ తనిఖీలు ప్రారంభించారు. ఈరోజు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నామండి. మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కార్డినెన్స్ సర్చ్ 5 o'clock నుంచి కూడా. పేదాయపాలెం, అల్లాజీ నగర్, చిన్న బజారు, సంతపేట, అన్ని దర్గమెట్ట, అన్ని టౌన్స్లో కూడా 6 towns కూడా మొత్తం టౌన్ అంతా కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాం. ఈ మెగా కార్డినెన్స్ సర్చ్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా ఏదైతే ఏరియాస్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉండే అంటే తక్కువ నేరోగా ఉన్న ఏరియాస్లోనే ఎక్కువ చేయడం జరిగింది. ఈ ప్లేసెస్ ఏంటంటే కపాడిపాలెం, సంతపేట కానీ, వేదాయపాలెంలో వైఎస్ఆర్ నగర్, అట్లా కొన్ని ఏరియాస్ చేశాము. వాటిలో ఏంటంటే ఎక్కువ చిన్నగా వర్కింగ్ క్లాస్ ఉన్న పీపుల్ దగ్గర ఏంటంటే బళ్ళు, ఎస్పెషలీ వెహికల్స్ చాలా వరకు కూడా వాటికి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్, లేకపోతే అది ఏమన్నా సస్పీషియస్ వెహికల్స్ అవన్నీ తీసుకెళ్ళి జరిగింది. అలాగే హౌస్ సర్చ్లో భాగంగా కూడా మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న ఎవరైనా సరే రీక్రాప్ ప్యాచెస్ కానీ, షీట్స్, ఆల్రెడీ షీట్స్ ఉన్న వాళ్ళవి, అలాంటివన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగానే ఎక్కడన్నా సరే ఈ అన్నెసరీ మెటీరియల్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. లైక్ గాంజా కానీ, ఆర్మ్స్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. బట్ సస్పీషియస్ పర్సన్స్ మెయిన్ మా ఫోకస్ ఉండగా చెప్తున్నది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ జరుగుతుంది. చాలా వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా. సో బేసికల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ సంతపేటలో ఉన్నాం. సంతపేటలో అయితే ఇప్పుడు నుంచి వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి, ఇక్కడ నెల్లూరు పట్టణంలో పలు చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీ చేసి 100కు పైగా బైకులు, ఆటోలను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మరికొన్ని చోట్ల గంజాయిని కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, నెల్లూరు నగరంలో ఒక్కసారిగా పోలీసులు జల్లెడ పట్టారు. ఇవాళ ఉదయం ఏకకాలంలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సర్చ్ ను కూడా నిర్వహించారు. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో వరుస హత్యలు కావచ్చు, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రౌడీ షీటర్ల వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నెల్లూరు నగరంలో మొత్తం 6 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఈ 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్డన్ సర్చ్ కూడా నిర్వహించారు. ఏఎస్పీ సౌజన్య, డిఎస్పీ సింధు ప్రియల ఆధ్వర్యంలో ఒక్కసారిగా వేకువజామున 5 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ముఖ్యంగా 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏదైతే శివారు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్లకి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలన కూడా చేశారు. అందులో భాగంగా దాదాపు 100కు పైగా బైకులు, ఆటోలను కూడా ఏదైతే గుర్తింపు పత్రాలు, సరైన పత్రాలు లేనటువంటి వాహనాలని పట్టుకొని వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కూడా తరలించారు. అదేవిధంగా ముఖ్యమైన ప్రాంతాలు కపాడిపాలెం కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గంజాయి పొట్లాలను కూడా పట్టుకున్నట్లుగా సమాచారం వస్తుంది. ఏదైతే గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించడం, వాటిని వినియోగించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారిని గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎంత మొత్తంలో గంజాయి పట్టుకున్నారనేది మాత్రం ఇంకా వివరాలు అయితే పోలీసులు వెల్లడించలేదని చెప్పుకోవచ్చు. మరొక వైపు అనుమానితులు ఎవరైతే ఉంటారో అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని వారిని కూడా పిఎస్లకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరొక వైపు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు స్పష్టంగా కూడా చెప్పారు. ఇటీవల మనం చూసాం, ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం, అదేవిధంగా లేడీ డాన్ అరుణ వ్యవహారం నేపథ్యంలో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దానిపైన
రాష్ట్ర అధిష్టానం అదేవిధంగా డీజీపీ కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా నెల్లూరు నగరంలో ఈ 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ విధంగా ఇవాళ ఉదయమే కార్డన్ సెర్చ్ అయితే నిర్వహించారు. మరొకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. వరుస ఘటనలు నెల్లూరులో చోటు చేసుకుంటున్నాయి. దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, అదేవిధంగా మర్డర్స్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థ అయితే అలర్ట్ అయింది. రాత్రి సమయాల్లో వాహనాల చెకింగ్లతో పాటు ముఖ్యంగా నెల్లూరు నగరం అదేవిధంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కాలనీల్లో ఎవరైతే అనుమానాస్పదంగా సంచరిస్తుంటారో వారిపైన దృష్టి పెట్టేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. అయితే ప్రజలు కూడా స్థానికులు ఎవరైనా సరే అనుమానితంగా కనిపించినా ఇటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా కూడా తమకు సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో అయితే ఇవాళ జరిగినటువంటి కార్డన్ సెర్చ్ లో అనేక మందిని అదుపులోకి తీసుకోవడం అదేవిధంగా వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. సంజన. Okay, right. Thank you, Murali Krishna. Thank you for the update.